చూడడం జరుగుతుంది. మళ్ళీ మనకు గుర్తుంది గతంలో కొన్ని సంఘటనల సందర్భంగా ఆ స్కై ల్యాబ్ అని మీకు గుర్తుంది. అప్పుడు అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు వార్తలు రావడంతో అన్నీ జరిగాయి. ఎటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, రాదు కూడా. ఇదంతా కూడా ఒక భద్రతా పరంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపడుతున్న చర్య. ఏదో జరిగిపోతుందని ఎవరు కూడా భావించొద్దు. అందరు కూడా రిలాక్స్గా ఉండి కానీ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సార్, ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ అదేవిధంగా బేగం బజార్ ఏరియాలో ఎక్కువ క్రౌడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఏరియాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అక్కడ మేము మా పోలీసింగ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుండే పెంచేసాము. నిన్న రాత్రి నుండి అక్కడ ఎక్స్ట్రా పెట్రోలింగ్ కానివ్వండి, ఎవరైతే అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిపైన నిఘా, వారిని అదుపులో తీసుకోవడం, ఇటువంటివి చర్యలు అయితే మేము రొటీన్గా చేపడతామో ఇటువంటి సందర్భాల్లో అవన్నీ కూడా నిన్న రాత్రి నుండే ప్రారంభించాము. సీసీ కెమెరాస్ లేని చోట అప్రమత్తం చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే ఇంతకుముందు ఒక 3C ఏర్పాటు అయిన తర్వాత టోటల్గా మానిటరింగ్ సిస్టమ్ అంతా ఉంది అని అన్నారు కదా, అలాంటి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయి ఇంకా? లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి వారందరూ కూడా డ్యూటీకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ఏమేం చర్యలు తీసుకోవాలి, వారి బాధ్యతలు ఏంటనేది వారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న సమయంలో వారి ముఖ్యమైన బాధ్యత ఈ ఫేక్ న్యూస్ ఏదైతే చాలామంది ఈరోజు ఉదయం కూడా ఏదో మాక్ డ్రిల్ క్యాన్సిల్ అయింది అని ఒక సమాచారం ఎవరో ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేశారు. సో అటువంటి సమాచారం ఎటువంటిది కూడా ప్రజల్లో వెళ్లకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా పైన నిఘా పెట్టి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన మానిటరింగ్ చేసే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దాన్ని ఇమీడియట్గా ఫ్యాక్ట్స్ ఏంటో అవి ప్రజలకు తెలియజేయాలని. ఎందుకంటే ఇటువంటి సమయాల్లో తప్పుడు వార్తల ద్వారా ఏదో ఉద్రిక్తత సృష్టించడానికి కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలు అన్ని రకాలుగా దాన్ని పరిశీలించి ఏవే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవాలని, అందరూ కూడా డబుల్ డ్యూటీ చేసే విధంగా అప్రమత్తంగా ఉండి ఈ మొత్తం రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్స్ని అన్నీ కూడా రెడీగా పెట్టి ఏవైతే హాస్పిటల్స్ని ఇయర్ మార్క్ చేస్తారో దానికి ఆ రెడ్ క్రాస్ సంబంధించిన సైన్ ఏదైతే ఉంటుందో అది దానిపైన పెయింట్ వేసి అది ఆదేశాలు కూడా వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, అది కూడా క్యారీ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ ఒక సంఘటన జరిగిన సందర్భంలో ఏమేమి చర్యలు తీసుకోవాలో ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన వరకు, ఎవరైతే ఇంజర్డ్ ఉంటారో వికలాంగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ హాస్పిటల్స్కి తరలి